వారి యొక్క దివ్య చరిత్రం చెప్తున్నాను. దీన్ని మహాపురుషుడు రామ్లాల్ ప్రభుజీ వారి యొక్క ప్రత్యక్ష శిష్యులు శ్రీ ఓరుగంటి నరసింహయోగి వారు రాసినటువంటి గ్రంథం ఆధారంగా చెప్తున్నాను. వారు మహాయోగి, ఒక మహాకార్యం కోసం ఆవిర్భవించిన వారు, అవతరించిన వారు, దక్షిణామూర్తి యొక్క అంశతో ఆవిర్భవించారు. కనుక వారి కార్యక్రమం అయ్యేంత వరకు వారు కొత్త శరీరాన్ని సృష్టించుకుని కూడా ఆ కార్యాన్ని నిర్వహిస్తారు. వారు యోగ ప్రచారం కోసం అవతరించారు. అందుకని ఆ శరీరం వదిలేసిన మరో శరీరాన్ని సృష్టించుకుని వారు యోగ ప్రచారం చేశారు. కనుక వారి యొక్క యోగ ప్రచార శరీరం, దాన్ని యోగమయ శరీరం అంటారు, దివ్య శరీరం. ఆ దివ్య శరీరంతో వారు చేసినటువంటి అవతార కార్యాల గురించి కూడా మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఇది విశేషం. విద్యా విధానం ప్రారంభమైనప్పటి నుంచి కూడా మన సంస్కృతి అంతా మూఢ విశ్వాసాలు అనే ప్రచారం కలిగించేటువంటి చరిత్ర చెప్పడం జరిగింది. భారతదేశ చరిత్ర ఆ విధంగా ఉంది. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దం హిందూ మతం పుట్టినది అని ప్రారంభించి మొత్తం మన యొక్క సంస్కృతి పైన పూర్తి విశ్వాసం తొలగే విధంగా చరిత్ర రచన జరిగింది. కేవలం సంస్కృతి పైనే కాదు, మన పాలకులపైన కూడా మనకు ఒక రకమైనటువంటి చిన్న చూపు కలిగే విధంగా చరిత్ర రచన జరిగింది. ఇది దైవానుగ్రహం వలన కొత్త ప్రభుత్వం ఆ చిన్న చూపును తొలగిస్తోంది ప్రస్తుత చరిత్రలో. కానీ మనకి అంతకు ముందు నుంచి బాగా చరిత్ర ఉంది. అందులో యోగం అనేది అతి ప్రాచీన చరిత్ర కాదు. యోగం ఉపనిషత్తుల్లో ఉన్నది. యోగం మరి పతంజలి యోగం, పతంజలి మహర్షి రాసిన యోగం ఉంది. హఠయోగ ప్రదీపిక హఠయోగం ఉన్నది. హరప్పా సంస్కృతిలో కూడా యోగి ముద్రిక ఉన్నది. కనుక చారిత్రకంగానే 5000 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం నుంచి మనకు యోగం ఉంది. అయితే ఆ యోగం యొక్క మహత్వం యోగుల జీవితం చూస్తే కానీ తెలియదు. కానీ యోగుల జీవితం వల్ల మనకు కలిగే గొప్ప ప్రయోజనం ఏంటంటే మన ప్రాచీన గ్రంథాల్లో ఉన్నటువంటి మహిమలు నిజము, పునర్జన్మ నిజము, అవతారాలు నిజము అనే విషయాలు తెలుస్తాయి. అవన్నీ ఇది ఎలా తెలుసుకోగలుగుతాం మనం? మరో జన్మ ఉంది అనేవాడు మనకు తెలుస్తుందా? శరీరం పడిపోయిన తర్వాత దాన్ని దహనం చేసిన తర్వాత మళ్ళీ శరీరం వస్తుంది అనే మాట ఎలా తెలుస్తుంది? ఇవన్నీ మామూలు బుద్ధికి అంతేవి కాదు. సైన్స్ కూడా వాటిని ప్రయోగం చేసి నిరూపించలేనివి. అటువంటి విషయాలు మన ప్రాచీన చరిత్రలో ఉన్నాయి. ఆ ఉన్నటువంటి విషయాలు సత్యములే అనేది యోగుల యొక్క జీవితాలను అధ్యయనం చేస్తే తెలుస్తుంది. కనుక అవి ఒక ప్రయోగాలు. సైన్స్లో ప్రయోగం ద్వారా సత్యం నిర్ణయిస్తారు. అలాగా యోగుల జీవితాన్ని మనం ప్రయోగాలుగా స్వీకరిస్తే వాటి ద్వారా అనేకమైన సత్యాలు వెల్లడవుతాయి. ఇప్పుడు చూడండి, రామ్లాల్ ప్రభుజీ జీవితంలో ఉన్నటువంటి అద్భుతమైన సన్నివేశం ఎక్కడా చూడని అద్భుత సన్నివేశం. ఏమిటిది? దీని విశేషం, ఎవరైనా ఒక యోగి తాను జీవించి ఉండగా ఇంకో శరీరంతో కనపడడం ఉంటుంది. కాయవ్యూహం అంటారు. అంటే తాను ఒకడే కొంటాడు ఉండే కొన్ని శరీరాలను ధరించి అక్కడ ఇక్కడ వేరే వేరే కార్యాలు నెరవేర్చడం, అలాంటిది సన్నివేశాలు ఉన్నాయి. సరే, శరీరం సాధించిన తర్వాత మరో శరీరాన్ని ధరించే సన్నివేశాలు. మరో శరీరం ధరించుకుంటే ఇంకో తల్లి కడుపులో పుట్టి మళ్ళీ పెరిగి మళ్ళీ యోగ ప్రభావం చూపించడం. కానీ రామ్లాల్ ప్రభుజీ అంతకంటే ఇంకో ఆశ్చర్యకరమైన సన్నివేశం చూపించారు. ఏంటది? ఆయన శరీరాన్ని వాళ్ళు అక్కడ దహనం చేశారు. దహనం చేసి అక్కడ గుడి కట్టారు. అక్కడ వాళ్ళు గౌరవిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. అలాంటి సమయంలో ఆయన మరింకో శరీరాన్ని తాను సృష్టించుకుని మాతృగర్భంలో ప్రవేశించకుండానే సృష్టించుకొని దాని ద్వారా కొన్ని విశేషాలను చూపించారు. చాలా అద్భుతమైన విషయం. ఆ విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. భక్తవత్సలమ్మని ఒక జైలర్ ఉన్నాడు మీరట్లో. శిక్ష పడిన ఒక రోగికి ఆయన రామ్లాల్ ప్రభుజీ నామం చేసుకోమని ఉపదేశం చేశారు. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అంటే, ఆ రోగికి ఉరిశిక్ష పడింది కదా, అతను ఏడుస్తున్నాడు పాపం. అయ్యో ఉరిశిక్ష పడింది, నేనేం తప్పు చేయలేదు, అకారణంగా నాకు ఉరిశిక్ష పడింది అని బాధపడుతున్నాడు. జైలర్ అడిగాడు, ఏమిట్రా నీ సమస్య అని. అంటే చెప్పాడు ఆయన,
నాకు 3 కోర్టుల్లో మరణశిక్ష పడింది, నేను ఏం తప్పు చేయలేదు. కక్షతోటి గ్రామస్తులు నా మీద అబద్ధపు కేసు పెట్టారు. నేను డబ్బు ఖర్చు పెట్టుకోలేను. పోన్లే 2, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు శిక్ష వేస్తారు, అనుభవించేద్దాం, సరిపడుతుంది, గొడవ వదిలిపోతుంది, డబ్బు ఎవరు ఖర్చు పెడతాడో అనుకున్నాను నేను. అందుకోసమే నేను లాయర్ని పెట్టుకోలేదు. కానీ ఉరిశిక్ష వేసేసారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఖాయమైపోయింది. రాష్ట్రపతికి అప్పీల్ చేస్తే వారు అనుగ్రహిస్తే ఇక బతకడం ఉంటుంది. కానీ అది ఎవరికి శక్యం? ఏదో రాజకీయంగా బాగా పలుకుబడి ఉన్న వాళ్ళకి అది శక్యం అవుతుంది. నాలాంటి వాడికి ఎవరు మారుస్తారు, ఎవరు చూస్తారు? అందుకోసం మరేం చేయలేక ఏడుస్తూ కూర్చున్నాను అని చెప్పాడు ఆ జైల్లో ఉండేటువంటి ముద్దాయి. చెప్తే ఆయన అన్నారు, నువ్వు శ్రీ రామలాల్ ప్రభవే నమః అని నామం చేసుకుంటే ఆయన అనుగ్రహం వల్ల నీకు మేలు కలుగుతుంది. ఆ జైలర్ చెప్పిన సమాధానం. అంటే ఆ జైలర్కి రామలాల్ ప్రభుజీ గురించి తెలుసు అనమాట. ఇది ఎప్పుడు జరిగింది? 72 ఫిబ్రవరిలో జరిగింది. 1972 ఫిబ్రవరిలో జరిగిన సన్నివేశం ఇది. ఆయన శరీరం ఎప్పుడు వదిలిపెట్టారు రామలాల్ ప్రభుజీ? 1938లో శరీరం వదిలేశారు. ఆయన శరీర త్యాగం చేసిన తర్వాత, అంటే ఆయన శరీరాన్ని దహనం చేసిన తరువాత 34 ఏళ్ల తర్వాత జరిగిన సన్నివేశం చూడండి ఎలా ఉందో. ఏమండి, నిజానికి ఆయన ఆ విధంగా స్థూల శరీరం వదిలిపెట్టిన తరువాత చాలామందికి దర్శనం ఇచ్చారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఒక సన్నివేశం చెప్తున్నాం, ఏ విధంగా ఆయన దర్శనం ఇచ్చారు అనేది. 3 రోజులు మానకుండా అదే నామం చేస్తున్నాడు. ఎందుకంటే ప్రాణభయం కదా, అందుకని ఇంకా తదేక ధ్యానంతో ఇంక మరో దృష్టి లేకుండా అదే నామం చేస్తున్నాడు. చేస్తుంటే ఏమైంది? పెద్ద గడ్డం జడలు కలిగినటువంటి ఒక ఆయన జైలు దగ్గరికి వచ్చారు. ముద్దాయి ఉన్నటువంటి ఆ గది దగ్గరికి వచ్చారు. ఈ కట్ట నీదేనా అని రికార్డు చూపించారని. చూపిస్తే ఏంటి, సుప్రీంకోర్టు రాష్ట్రపతికి దాన్ని పంపించాలి. రాష్ట్రపతి ఆయన ఒకవేళ అనుమతి ఇచ్చినట్టయితే దాన్ని అప్పుడు ఇక్కడికి పంపిస్తారు. కానీ ఇదేంటి ఆశ్చర్యం కలుగుతుంది. అవునండి, నాదేనండి అన్నాడు. నీ ధర్మప్పీల అంగీకారం ఏంది? నేను క్షమించినట్లుగా రాష్ట్రపతి దగ్గర నుంచి రాత్రి 11 గంటలకు నీకు వస్తుంది, ఈవేళ 11 గంటలకు నీకు వస్తుంది అని చెప్పి అన్నారు ఆయన. ఇతనికి తాను ఎవరి గురించి జపం చేస్తున్నారో ఆయనే ఈయన అని తెలియదు. రామలాల్ అంటే రామనామం అనుకున్నాడు ఆయన. రామనామం జపం చేసుకున్నాడు జైలరు అని అదే చేస్తున్నాడు. అయితే ఇతని సందేహం ఏంటంటే, రాష్ట్రపతి రికార్డు ఈ గడ్డం కలిగిన బాబా ద్వారా పంపించడం ఏంటి? రాష్ట్రపతి ఎవరినైనా ఎంక్వైరీ చేయాలంటే ఏం చేయాలి? ఎవరైనా ఆఫీసర్ని పంపిస్తారు. ఆఫీసర్ సూటు బుట్టు వేసుకుంటాడు. అలా ఏమి లేదే ఇక్కడ, ఏం చేతిలో పంపించడం ఏంటి? ఆశ్చర్యం వేస్తుంది. ఈ లోపల ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ జైలర్కి ఇతను కబురు పంపించాడు వార్డెన్ తోటి, ఇలా జరిగింది అని చెప్పని. అంటే అప్పుడు ఆయన తన ఇంట్లో ఉండే రామలాల్ ప్రభుజీ ఫోటో తీసుకొచ్చి ఇతనికి చూపించారు. ఈ ముద్దాయికి చూపిస్తే ఏముంది, ఈయనేనండి అన్నాడు. తెలబెడతాడు. ఈయన పేరే నువ్వు జపం చేస్తున్నావు, వీరి పేరే శ్రీరామలాలు. నేను వివరం చెప్పలేదు, నువ్వు 3 రోజులు బాధపడుతున్నావు, ఆ బాధపడకుండా ఉండడం కోసమని నేను నీకు ఈ నామని చెప్పాను. నీకు ఉరిశిక్ష తప్పిపోయింది, కోర్టులో ఉరిశిక్ష నిర్ధారణ అయిపోయింది. నిర్ధారణ అయితే నువ్వు బాధపడుతూ కూర్చున్నావు, కాసేపు మనశ్శాంతి అయినా ఉంటుందని నీకు చెప్పాను. అందువలన ఆ మహానుభావుడే నీ దగ్గరికి వచ్చి నీకు ఈ పని చేశాడు అని చెప్పాడు. ఇంత ఆశ్చర్యకరమైన సన్నివేశం అండి. ఎక్కడ రామలాల్ ప్రభుజీ శరీర త్యాగం చేసిన, శరీరాన్ని వదిలేసిన వారు రాష్ట్రపతి దగ్గర రికార్డు ఏంటి? అది ఇతనికి చూపించడం ఏంటి? నీకు మరణశిక్ష తప్పిపోతుంది అని చెప్పడం ఏంటి చెప్పండి.
ఇదంతా ఎప్పుడు జరిగింది? 1972 ఫిబ్రవరిలో జరిగింది. ఆశ్చర్యం. కనుక యోగుల యొక్క జీవితాలు అత్యాశ్చర్యంగా ఉంటాయి. యోగం చాలా గొప్పది. ఇదేం సాధకుడు కాదు, కానీ ప్రాణభయంతో ఏకాగ్రంగా ఆయన శరణు వేడినవాడు. ఇతనికి కూడా దర్శనం కలిగింది. కనుక దృఢంగా నమ్మి ఆర్తహృదయంతో ఆయన్ని శరణు వేడినట్లయితే, ఆయన్ని విశ్వసించినట్లయితే మనకు ప్రయోజనం కలుగుతుంది, అనుభవం కలుగుతుంది అని ఈ సన్నివేశం మనకు నిరూపిస్తోంది.